హాయ్, అందరికీ నమస్కారం. ఇన్వెస్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. మరొక సరికొత్త ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మీ ముందడికి రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ ప్రాజెక్ట్లో మనకు 5 రెసిడెన్షియల్ టవర్స్ రాబోతున్నాయి, అలాగే 2 కమర్షియల్ టవర్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ మనకు A అండ్ B టవర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావస్తుంది. మనకు ఈ యొక్క ప్రాజెక్ట్లో 2 క్లబ్ హౌసెస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఫ్యూచర్లో ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది టవర్ B, ఇది టవర్ ఏ టవర్, ఇది B టవర్, ఇది C టవర్, ఇది D, ఇది ఇక్కడ E. అలాగే మనకి ఇక్కడ క్లబ్ హౌస్ రాబోతుంది. క్లబ్ హౌస్ 1, ఇక్కడ క్లబ్ హౌస్ 2, ఇక్కడ నుంచి ఇది కమర్షియల్ పర్పస్, అన్ని మల్టీప్లెక్స్ లాగా ఇది కూడా మనకి కమర్షియల్ పర్పస్ రాబోతుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, మనకి ఇక్కడ నుంచి అవుట్ సైడ్ అవుట్ కమింగ్ ఉంటుంది. ఇదంతా మనకి మ్యాన్ మేడ్ జంగల్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మనకి మ్యాన్ మేడ్ జంగల్గా మన ప్రాజెక్టు, మన బిల్డర్స్ డెవలప్మెంట్ చేయబోతున్నారు ఫ్యూచర్. ఇది యొక్క ప్రాజెక్ట్ యొక్క ఓవరాల్ వ్యూ. ఇప్పుడు మనం సైట్ గురించి తెలుసుకుంటే, ఈ యొక్క సైట్ ఇలా ఉంటుంది. ముఖ్యంగా మనం ఇది టవర్ A, ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది టవర్ B, ఇది కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. టవర్ C, D, E, ఈ 3 అనేది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ టవర్ ప్లస్ ఇది ఒక టవర్, ఈ 2 టవర్స్ కమర్షియల్ కింద వస్తున్నాయి. ఈ యొక్క టవర్లో మనకి ఓమ్ని హాస్పిటల్ కట్టడం జరుగుతుంది. అలాగే కమర్షియల్ పర్పస్ ఏవైతే ఉన్నాయో, మూవీ థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్, ఇంకా ఏదైనా మనకి నీడ్ ఉన్నది ఏదైతే ఉందో అవన్నీ ఈ యొక్క కమర్షియల్లో రావడం జరుగుతుంది. మన ప్రాజెక్ట్కి దగ్గరలోనే ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ 50,000 SFTలో క్లబ్ హౌస్ రాబోతుంది. 50,000 SFTలో. అలాగే ఇది క్లబ్ హౌస్ 1. క్లబ్ హౌస్ 2 65,000 SFTలో ఇక్కడ రాబోతుంది ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో భాగంగా. అలాగే మనకి ఇండోర్ గేమ్స్ ఇందులో అవైలబుల్లో ఉంటాయి. అమ్యూనిటీస్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇది మనకి లేక్ పక్కనే ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి లేక్ వ్యూ. అలాగే ఇక్కడ ఎక్స్పాన్షన్, ఇది మనది ప్రాజెక్టు ప్లేస్. ఇదంతా కూడా ప్రాజెక్టు స్పేస్. దీనిని ఫ్యూచర్లో మ్యాన్ మేడ్ జంగల్గా తయారు చేయబోతున్నాం. అంటే చుట్టూ మొత్తం పచ్చని చెట్లు ఉండే విధంగా క్రియేటివిటీ చేయబోతున్నారు. సో మనకి ఇది ముంబై హైవే. మనకి మేజర్ అడ్వాంటేజ్ ముంబై హైవే పక్కనే మన ప్రాజెక్ట్ ఉంది. ఇదంతా రెసిడెన్షియల్ కిందికి వస్తుంది, ఏరియా కిందికి. అలాగే ఇది కమర్షియల్ ఏరియా కిందికి వస్తుంది. సో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ, పక్కనున్న హైవే పై నుంచి డస్ట్ లాంటివి కానీ పడకుండా ఉంటాయి. అలాగే ఇక్కడికి మనకి ప్రాజెక్టు ఓఆర్ఆర్ దగ్గర వరకు మెట్రో ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. కాబట్టి మెట్రో ఫెసిలిటీ కూడా మన ప్రాజెక్ట్కి అవైలబుల్లో ఉంటుంది. అదేవిధంగా మన ప్రాజెక్ట్ నుంచి ఓఆర్ఆర్ జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ దూరంలో అవైలబుల్లో ఉంటుంది. అలాగే మనకి ప్రాజెక్టు ఈ యొక్క లేక్ అనేది మేజర్ అడ్వాంటేజ్. లేక్ వ్యూ మనకి చాలా ప్రశాంతతను, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రస్తుత ఫోటో. ఇది ముంబై హైవే ఇక్కడ ఉన్నది. ఇది మన ప్రాజెక్టు ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ప్రస్తుత ఫోటోలను మీరు చూస్తున్నారు. ఏరియల్ వ్యూ. మన ప్రాజెక్ట్కి ఎలాంటి హైడ్రా నుంచి కానీ నోటీసులు కానీ అలాంటివి ఏం లేవు. హైడ్రా ఎఫెక్ట్ లేదు మన ప్రాజెక్ట్కి. అన్ని పర్మిషన్స్ తోటే కట్టడం జరిగింది. ఇవి మన ప్రాజెక్టు ప్రస్తుత ఫోటోలు. మొత్తం 35 ఎకరాలలో 23 అంతస్తులలో ఏ అండ్ బి బ్లాక్ కట్టడం జరిగింది. యోగా, మెడిటేషన్ స్పేస్, సెలూన్, క్రెచే, మల్టీపర్పస్ హాల్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్ అనగా క్యారమ్, చెస్, టేబుల్ టెన్నిస్, పూల్ టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లైబ్రరీ, దాంతోపాటు రెస్టారెంట్స్ అండ్ కాఫీ షాప్స్, ఇండోర్ అమ్యూనిటీస్లో మనకి రావడం జరుగుతుంది. మనకి యొక్క ప్రాజెక్ట్కి హైలైట్స్ మనం ఇదివరకే చెప్పుకున్నాము. ముంబై హైవే, మెట్రో పాటంచేరు ఓఆర్ఆర్ వరకు రావడం జరుగుతుంది. అలాగే లేక్ వ్యూ అడ్వాంటేజ్, దాంతోపాటు 50,000 ఎస్ఎఫ్టీ గల క్లబ్ హౌజెస్, అలాగే మనకి బిగ్ హాస్పిటల్ ఓమ్ని హాస్పిటల్ మన కమర్షియల్ బిల్డింగ్లో రాబోతోంది. దాంతోపాటు మల్టీప్లెక్సెస్, అలాగే కమర్షియల్కి సంబంధించిన అన్ని విభాగాల ఫెసిలిటీస్ మనకి అందుబాటులోకి రాబోతున్నాయి 2 కమర్షియల్ టవర్స్లో. కాబట్టి మీకు ప్రాజెక్ట్ దగ్గరలోనే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఈ యొక్క ఫ్లాట్లో మనకి హాల్ నుంచి మెయిన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు మనకి లొకేషన్ హైలైట్స్. 1 కిలోమీటర్ దూరంలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే 1 మినిట్ దూరంలోనే మనకి హాస్పిటల్ ఉన్నాయి. నియరెస్ట్ షాపింగ్ సెంటర్స్ మనకి 5 మినిట్స్ దూరంలో ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 25 మినిట్స్లో మనం చేరుకోవచ్చు. దాంతోపాటు మనం ఇదివరకే చెప్పుకున్నట్లు మెట్రో టెర్మినస్ మియాపూర్ మనకి 20 మినిట్స్ దూరంలో ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ నుంచి 30 మినిట్స్ దూరంలో చేరుకోవచ్చు. ఇది సెకండ్ ఫ్లాట్, 2 BHK ఫ్లాట్. మనకి ముంబై హైవే పక్కనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. వితిన్ 6 monthsలో ఈ యొక్క ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ ప్రాసెస్లో ఉన్నాయి. మనకి అవుట్డోర్ అమ్యూనిటీస్ చెప్పుకుంటే స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, ఎల్డర్లీ సీటింగ్ ఏరియా, యాంపీ థియేటర్, బర్డ్ వాచింగ్ ఏరియా, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, అలాగే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, బాస్కెట్బాల్ కోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.
మనకి ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ. పాటాన్చేరు దగ్గర అతిపెద్ద ప్రాజెక్టు 35 ఎకరాలలో ఇది కట్టడం జరుగుతుంది. మైవాన్ టెక్నాలజీతో ఈ యొక్క ప్రాజెక్ట్ కట్టడం జరిగింది కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉంటాయి. మనకి ప్రజెంట్ ఇక్కడ అతి తక్కువ ధరలోనే ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మనకి టవర్ CDEలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది 3వ ఫ్లాట్. మీరు చూస్తున్నారు. సో మనం బిల్డర్ యొక్క నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్లాట్ తీసుకునే వాళ్ళు నేరుగా కాల్ చేయొచ్చు. లోన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. లోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మనకి అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ అవైలబుల్ ఉంది. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రమోషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేయగలరు. వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.